ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు సంక్రాంతి శుభదినం. మన ఆంధ్రదేశీయులకి, ప్రాయశః దాక్షిణాత్యులందరికీ కూడా చాలా ప్రధానమైనటువంటి ఒక పండగ. దీన్ని మన వాళ్ళంతా పెద్ద పండగ అని ఆనందంగా అనుభవిస్తూ ఉంటారు. బంధువులందరినీ ఇంట్లోకి పిలుచుకుంటారు, ఆనందంగా ఉత్సాహంతో పెద్ద పండగలు చేసుకుంటారు. ప్రకృతిలో మనం చూస్తే వసంత ఋతువు మనకి చాలా అందాన్ని, ఆనందాన్ని ఇచ్చే కాలంగా కనిపించినా, ఇది పంటలని బాగా ఇవ్వడంతో ఇండ్లల్లో ఒక రకమైన నిండుతనాన్ని, ఒక పౌష్కల్యాన్ని కలిగించేటటువంటి కాలంగా మనమంతా దీన్ని అనుభవిస్తూ ఉంటాం. నెల రోజులు ధనుర్మాసం గడిచి, ధనుర్మాసంలో చివరి రోజున వ్రతమాచరించినటువంటి గోదాదేవి తనని గోపికగా భావించుకొని శ్రీరంగనాథుడు శ్రీరంగంలో ఉత్సవమూర్తిగా వేంచేసి ఉంటే ఆయన వివాహం ఆడాలి అని కోరుకుంది. తత్ఫలితంగా సిరివిల్లిపుత్తూరు నుంచి గోదాదేవిని రప్పించుకుని శ్రీరంగనాథుడు విగ్రహ స్వరూపంలోనే ఆమెను వివాహం ఆడాడు. గోదాదేవి వ్రతమాచరించి రంగనాథుణ్ణి తాను పొందినటువంటి రోజు భోగి అంటారు. రంగనాథుణ్ణి భోగరంగడు అని పేరు. ఆ రంగనాథుడి యొక్క వివాహం తను పొంది, రంగనాథుడితో తాను వివాహమాడి భగవంతుడి యొక్క వైభోగాన్ని పొందింది కనుక ఆ గోదాదేవి పొందినటువంటి రోజుకి భోగి అని మన వాళ్ళు పండగగా దాన్ని ఆచరిస్తారు. భోగి దాటిన మర్నాడే సంక్రాంతి ఏర్పడుతుంది. సంక్రాంతి తరువాత కనుమ వస్తుంది. ఈ 3 రోజులు కలిసి ఒక అందమైనటువంటి ఒక పండగ. దక్షిణాయనం పూర్తవుతోంది, ఉత్తరాయణం వస్తుంది. గోదాదేవి ఆచరించినటువంటి ధనుర్మాసం పూర్తి అవ్వగానే గోదాదేవి రంగణ్ణి చేరింది. ఇక దక్షిణాయనం ముగిసింది, ఉత్తరాయణం ఆరంభమైంది. దక్షిణాయనం దేవతలకి రాత్రి అంటూ ఉంటారు, ఉత్తరాయణాన్ని దేవతలకి పగటిగా కీర్తిస్తూ ఉంటారు. మనకి ఓ 24 గంటల కాలాన్ని ఒక రోజుగా భావించుకుని దాంట్లో కొంత రాత్రి కొంత పగలు అని అనుకుని రాత్రిపూట చీకట్లో మనం రకరకాలైనటువంటి విశ్రాంతి తీసుకోవడము, కేవలం గ్రామ్య సుఖాలు అనుభవించడము చేస్తూ ఉంటారు. పగటిపూట లోకంలో ప్రవర్తిస్తూ రకరకాలైనటువంటి సంపాదనలు చేసుకుని దాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాగా మనలో ఉండేటటువంటి ప్రవృత్తి పగలు, నివృత్తి రాత్రి కనిపించినట్టే దేవతల యొక్క ప్రవృత్తి కూడా ఉత్తరాయణంలో ఉంటుందని, నివృత్తి రాత్రి కాలంలో ఉంటుంది అంటారు. ప్రవృత్తి అంటే దేవతలు మేల్కాంచి ఉండే సమయం అదేనని, నిద్రించి ఉండే సమయం దక్షిణాయనం అని అంటుంటారు అన్నమాట. దేవతలు ఎట్లాగైతే మెలకుగా ఉంటారు అని అంటారో, మనుషుల్లో ఉండేటటువంటి దైవీ ప్రవృత్తులు కూడా బాగా మేల్కాంచి ఉండేటటువంటి, అంటే లోకహితం కోసం ప్రవర్తించే కాలం ఉత్తరాయణం అయితే, మనుషుల్లో ఉండేటటువంటి ఆసుర ప్రవృత్తులు, రాక్షస స్వభావాలు కూడా అణగారి ఉంచాల్సినటువంటి కాలం దక్షిణాయనం అని అయితే, మన వాళ్ళు ఈ ఏడాదిని మనుషులో ఎప్పుడు కూడా దైవ ప్రవృత్తి అధికంగా ఉండాలి అని భావన చేస్తూ ఉత్తరాయణాన్ని ఆరంభాన్ని దగ్గర నుంచి కూడా ఒక పుణ్యకాలంగా భావిస్తారు. అందులో ధనుర్మాస కాలం ఒక రోజుకి బ్రాహ్మ ముహూర్తం ఎట్లాగైతే సత్వగుణాన్ని పెంచేదిగా ఉంటుందో, మనిషిలో కూడా అలాగే సత్వగుణాన్ని పెంచే కాలం ధనుర్మాసం అని భావన చేస్తూ ఆ కాలంలో చేసే ప్రతి ఆలోచన కూడా మనిషిని ఏడాది పొడుగునా మంచి మార్గం నడిచేట్టు చేస్తుంది అనే భావంతో ఒక మంచి ఉత్సవం చేస్తారు. అది ఎట్లా చేయాలి అనేది గోదాదేవి ఆచరించి చూపించింది. దానికే ధనుర్మాసం అని పేరు. తిరుప్పావై అనేటువంటి 30 పాసురాల ప్రబంధాన్ని 30 రోజులు కూడా ప్రతిరోజు ఒక్కొక్కటి పఠిస్తూ భగవంతుడి దాన్ని విన్నవిస్తూ అందులో ఉండే సారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. జ్ఞానం కలిగినటువంటి మనుషులు బాగుపడగోరి ఈ 30 రోజుల్లోనూ మనకి తెలిపేటటువంటిది చుట్టూ ఉండేటటువంటి ప్రపంచాన్ని ఎట్లా మనం గుర్తించాలి, మనం చుట్టూ ఉండేటువంటి సమాజంతో ఏ విధంగా ప్రవర్తించాలి, మనలో ఉండేటటువంటి దైవీ భావనతోటి ఏ విధంగా మన తోటి వారితో కలిసి మనం బాగుపడే ప్రయత్నం చేయాలి అనే దాన్ని చెబుతూ ఉంటారు. ఇది 30 రోజులు కనుక మనం ఆచరించినట్టయితే, గోదాదేవి ఎట్లాగైతే రంగనాథుణ్ణి తను పొందిందో మనం కూడా అట్లాగే భగవంతుణ్ణి, భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి కావలసినట్టుగా మన లోపల ఒక చక్కటి సంస్కారం ఉద్బుద్ధం అవుతుంది అనేటటువంటిది
మన పెద్దలు విశ్వసిస్తూ ఉంటారు, ఆచరించిన వారు అనుభవిస్తూ ఉంటారు కూడా. ఇది భగవంతుని చేరడానికి భోగి అన్నమాట. అది మంచి మార్గంలోకి అడుగు పెట్టడం. మంచి మార్గంలోకి అడుగు పెట్టడమే సంక్రాంతి. క్రాంతి అంటే అడుగు పెట్టినవాడన్నమాట. మంచిగా, మంచిని కోరుతూ మంచి పథంలోకి తాను అడుగుపెట్టి ఇక పైన ఈ రకంగానే ఉండాలి అని చేసుకునేటువంటి నిర్ణయాన్ని మనకి సంక్రాంతి అందిస్తూ ఉంటుంది. సంక్రాంతి సాధారణంగా సూర్యుడు ఒక రాశిలోంచి మరొక రాశిలోకి మారేటటువంటి కాలం కూడా. ధనురాశిలోంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన కాలం కనుక ఆ రోజున సాధారణంగా కొందరు శుభకార్యాలేవి కూడా చేస్తూ ఉంటారు. సంక్రమణం ఏర్పడ్డప్పుడు పితృదేవతలకు తృప్తి కలిగించే పనులు చేయాలి అని నువ్వులు మొదలైన వాటితోటి తర్పణాదులు చేసుకునేటటువంటి రోజు కనుక కొందరు దాన్ని అశుభంగా భావిస్తారు. కనుక ఆ రోజున ఏ శుభకార్యాలు చేసుకోతగదు అని భావించి శుభకార్యాలు చేసుకోవడం కోసమనే మర్నాటిని కేటాయించుకుంటారు. అది కనుమ. ఆ రోజున బంధువులందరినీ పిలుచుకోవడం, వాళ్ళందరినీ కూడా ఆదరించడం, వాళ్ళందరికీ కూడా సత్కారాలు చేయడం, ఇది కనుమ నాడు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు ఇవి అనంటే వీటన్నిటికీ మళ్ళీ వెనకాతల మనం గోదాదేవి చేసినటువంటి ఆచరణే ప్రధానం. గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి వివాహం ఆడింది. శ్రీరంగనాథుడు విష్ణు చిత్తుల వారికి అల్లుడయ్యాడు. అల్లుణ్ణి ఇంటికి పిలిచి ఆదరించడం అనేటటువంటిది ఒక మర్యాద. అయితే భోగినాడు గోదాదేవి రంగనాథుణ్ణి చేరిన మర్నాడే అల్లుణ్ణి ఆదరించడానికి తగినట్టుగా కాలం కాక సంక్రాంతి కావడం చేత ఆ మర్నాటికి కనుమనాటికి అతన్ని ఆదరించేటట్టుగా చేశారు. ఆ వేళ విష్ణు చిత్తులు అంటారన్నమాట. శ్రీరంగంలో వివాహం జరిగింది. గోదాదేవితో పాటు కలిసి రంగనాథుడు మీ ఊరికే వస్తాం మామగారు అని విష్ణు చిత్తుల వారితో చెప్పారట. ఆ రోజుల్లో విష్ణు చిత్తుల వారు మళ్ళీ తిరిగి తమ ఊరైనటువంటి శ్రీవిల్లిపుత్తూరు చేరేటప్పటికీ రంగనాథుడు గోదాదేవితో పాటు కలిసి అక్కడ చేరడం, ఆ తర్వాత ఆయన అక్కడే ప్రతిష్ఠ చేసుకుని ఆయనకి నిత్య ఆరాధనలు జరిపించడం ఆ రోజులో జరిగినటువంటి చరిత్ర. దీన్ని భావన చేస్తూ మన వాళ్ళు ఓ అందమైనటువంటి పండగని మనకి అందించారు. ధనుర్మాసం నెల రోజులు కూడా మన ప్రాంతాలన్నింటిలో కూడా గొబ్బిళ్లతోటి పూజలు చేస్తూ ఉంటారు. గొబ్బిళ్ళని పెట్టి వాటితోటి చక్కగా కన్య పిల్లలంతా కూడా ఆటలాడుతూ పాటలు పాడుకుంటూ ఉత్సవం చేసుకుని వాటిని పిడకలుగా చేసి మాలలుగా కట్టి దాంతో తమకుండేటువంటి చలి అంతా తొలగాలి అని భోగి నాడు సంక్రాంతి నాడు కూడా ఉత్సవం చేసుకుంటూ ఉంటారే. ఆ గొబ్బిళ్ళు లేక ఆ గోపెమ్మలు అని పెట్టేటటువంటిది గోపికలకి ప్రత్యేకగా మన వాళ్ళు ఆచరించేసింది ఒక ఆచరణ. గోపికలు శ్రీకృష్ణుడినే కోరిన వాళ్ళు. గోపికలకి శ్రీకృష్ణుడు తప్ప వేరొక దైవం తెలియదు. గోపికలు ఏం చేసినా శ్రీకృష్ణుడి కోసమని. శ్రీకృష్ణుడు ఏది శాసిస్తే వాళ్ళకదే వేదం. ఇలా ఉండేటటువంటి ప్రవృత్తి ఎవరిలో ఉంటుందో వారంతా గోపికల లాంటి వారే అని అంటారన్నమాట. అంటే భగవంతుడిని విశ్వసించి భగవంతుడి కోసం తమ జీవితాన్ని భావన చేసి భగవంతుడు ఏది శాసిస్తే దాని శాస్త్రం అంటారే దాన్ని తమ జీవితంలో పాటించాలి అని కోరుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, అంటే స్వాతంత్ర్యాన్ని మాని తాను భగవత్ పరతంత్రుడిగా ఎవరు జీవించాలి అని అనుకుంటాడో అట్లాంటి ప్రతి వ్యక్తిని కూడా గోపికతోటి మన వారు పోల్చుతారు. ఆ రకంగా గోపికలంతా ఎట్లా భగవంతుణ్ణి తాము పొందారో ఆ వేళ అనుకరించి గోదాదేవి ఎట్లాగైతే పొందిందో అలాగే మనం కూడా భగవత్ ప్రవృత్తి కలిగి లోకంతో ప్రవర్తించాలి అనే విషయాన్ని మనకి తెలియచేయడం కోసమని దాని ఒక అందమైనటువంటి పండగగా మన వాళ్ళు ఏర్పాటు చేసి పెట్టారు. చేసే ప్రతి పండగకి ఉత్సవానికి కూడా బయట ఒక అర్థం మనకి ఆనందాన్ని కలిగించడం కోసం కనిపిస్తున్నా దాని వెనకాతల ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందేశం మన భారతీయుల్లో ప్రతి పండక్కి ఉంటుందన్నమాట. అంటే 3 మన వాళ్ళు ఎప్పుడు చూస్తారు. 1 ఆధ్యాత్మిక ఉన్నతి, 2 మనకి శారీరకంగా ఆనందం కలగడం, 3 మనం చేసినటువంటి దోషాలన్నీ కూడా తొలగడం. ఈ 3 కావాలి. అంటే మనిషిలో ఉండేటటువంటి చెడు తొలగాలి, సంతోషం కలగాలి, అది వాడు బాగుపడటానికి ఉజ్జీవించడానికి కారణం కావాలన్నమాట. ఈ 3 కూడా మన ఈ పండగల్లో ఉంటాయి. సంక్రాంతి కూడా అట్లాంటిది. మొట్టమొదటి మనలో ఉండేటటువంటి దోషాలు తొలగాలి. సామాన్యంగా ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో ఆహారాన్ని వండుకునేటప్పుడు కొన్ని రకాల దోషాలు చేస్తారు, పంచమహాపాతకాలు అని అంటుంటారు. అవేమేమిటంటే మనం బియ్యాన్ని తెచ్చుకుని
ఆ బియ్యాన్ని ఉడికించుకుని, ఆ బియ్యాన్ని దంపుకుని, బియ్యాన్ని విసురుకుని, లేకపోతే ఇంటిని తుడుచుకోవడం ఇత్యాది కార్యక్రమాలు చేయడం ద్వారా కొన్ని రకాల జీవరాశులు మనకు తెలుసో తెలియకో మనం సంహరిస్తూ ఉంటాం. అది కూరలు తరగడంలో మనం చేయొచ్చు, లేకపోతే దంపుకోవడంలో చేయొచ్చు, విసరడంలో చేయొచ్చు, ఉడికించడంలో చేయొచ్చు. ఇలాగా చేసేటటువంటి ఏ పాతకాలు అయితే ఉంటాయో అవి తొలగాలి. పాతకాలుండగా మనిషి ఎప్పుడు కూడా బాగుపడలేడు. అయితే పాప నివృత్తి ఎట్లా? అన్నం మానేలేడు. కానీ అన్నం తాను తింటూ ఏర్పడే దోషాలను తొలగించుకోవడం కోసం అని పంచమహాయజ్ఞాలు చేయాలి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. దాన్ని వైశ్వదేవం చేస్తూ ఉండడం అని అంటుంటారు కొందరు వైదికులు. అంటే మనం దేవతలని ఆరాధన చేస్తూ, పితృదేవతల్ని మనకి శరీరం ఇచ్చిన వారుగా ఆరాధన చేస్తూ, వ్యవస్థను ఏర్పాటు చేసిన వాళ్ళుగా ఋషులని భావన చేస్తూ, మన చుట్టూ ఉండేటువంటి ప్రాణికోటి భూతదయతోటి దాన్ని మనం అర్చిస్తూ ఇలాగా పంచమహాయజ్ఞాలు చేయాలి అని అంటారన్నమాట. అతిథి అభ్యాగతులు వచ్చినప్పుడు వారిని సత్కరించడం ఇత్యాదులన్నీ కూడా ఈ పంచమహాయజ్ఞాల ద్వారా మనం తెలిసి తెలియక చేసేటటువంటి పంచమహాపాతకాలు తొలగుతాయి అని అంటారన్నమాట. అంటే ఆహారం తినాలి, దోషాలు ఏర్పడకూడదు, చుట్టూ ఉండేటువంటి వారికి నువ్వు అనుకూలంగా బతకాలి అనేటటువంటిది ప్రతి గృహస్థు కూడా పాటించాల్సినటువంటి ఒక నియమంగా మన వాళ్ళు చాలా కాలంగా చేస్తున్నారు, చెబుతూ ఉంటారు కూడాను, ఇప్పుడు ఆచరించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఒక ఇంటికి. అయితే ఒక సమాజాన్ని మనం చూసినప్పుడు సమాజానికి అంతటికి కూడా ఆహారం అవసరమే కదా. సామాజికమైనటువంటి బ్రతుకు కోసం ఆహారాన్ని పండించే వ్యక్తి రైతులు. మన ఇంట్లోకి ఒక నెలకి సరిపడే గ్రాసాన్ని తెచ్చుకుని దాన్ని ఎట్లాగైతే వినియోగించుకుంటుంటామో, ఏడాదికి సరిపడే గ్రాసాన్ని సేకరించి పెట్టేటటువంటి వ్యక్తి పొలాన్ని దున్నేటటువంటి రైతు కదా. అతడు పొలాన్ని దున్ని శ్రమపడి దాన్ని పండించి లోకానికి అందిస్తే దాన్ని అనుభవిస్తూ లోకమంతా ఆ ఏడాది పొడుగునా ఆనందంగా హాయిగా గడుపుతూ ఉంటుంది. ఒక ఇంటిలో ఉండేటటువంటి వ్యక్తికి ఆ ఇంట్లో ఉండేటువంటి గృహిణి లేక గృహమేధి గృహస్థు ఎట్లాగైతే గ్రాసాన్ని తెచ్చి ఇంటిని పోషిస్తుంటాడో అట్లాగే సమాజానంతటినీ కూడా ఆ పొలాన్ని దున్నేటటువంటి రైతు పండిస్తూ ఉంటాడు, దాన్ని అందిస్తూ ఉంటాడు. అతను కూడా కొన్ని రకాల దోషాలు ఏర్పడతాయి. ఏమేమిటి ఆ దోషాలు అనంటే, మొట్టమొదటి భూమిని దున్నడం ద్వారా కొన్ని రకాలైనటువంటి కీటకాలు, కొన్ని రకాల జంతువులు సంహరించబడుతూ ఉంటాయి. అది ఒక దోషం. పంట పండడం ప్రారంభించేటప్పుడు కలుపులు పీకడానికి, దాంట్లో పట్టేటటువంటి చీడను తొలగించడానికి ఏవో కొన్ని ఎరువులు మందులు వేయడం ద్వారా కొన్ని రకాల దోషాలు ఏర్పడతాయి. అది కూడా ఒక రకమైనటువంటి పాపమే. కోతలు కోసేటప్పుడు కొన్ని రకాల దోషాలు, కొన్ని రకాల జంతువులు సంహరించబడవచ్చు, కొన్ని కీటకాలు పోవచ్చు, అది ఒక రకమైనటువంటి పాతకమే. కుప్పలు నూర్చేటప్పుడు కొన్ని రకాల దోషాలు ఏర్పడవచ్చు, తిరిగి ధాన్యాన్ని ఆడించేటప్పుడు కొన్ని రకాలైనటువంటి క్రిమి కీటకాదుల సంహారం జరగవచ్చు. ఈ రకంగా ధాన్యాన్ని అందించడానికి ఒక ఉపకారం అతను చేస్తున్నా తెలియకుండా దాంట్లో భాగంగా కొన్ని రకాలైనటువంటి హింసా ప్రవృత్తి జరుగుతోంది. అది అతను తప్పకుండా చేయవలసి వస్తుంది. ఇంట్లో ఉండేటటువంటి ఆ గృహిణి గృహమేధి ఎట్లాగైతే తన పిల్లల పోషణ కోసం వచ్చే అతిథి అభ్యాగతుల కోసం కొన్ని రకాల దోషాలు చేయవలసి వస్తూ ఉంటుందో అట్లాగే మరి అతని దోషం కూడా తొలగాలి కదా. ఆ దోషం తొలగడం కోసం అనే అతనికి కూడా కొన్ని రకాలైనటువంటి ఉత్సవాన్ని ఏర్పాటు చేసి పెట్టారు. ఇక్కడ పంచమహాయజ్ఞాలు అని అంటాం గృహస్థుకి, అలాగే ఒక రైతుకు కూడా పంచమహాయజ్ఞాలు చేయాలన్నమాట. ఆ పంచమహాయజ్ఞాలు ఎప్పుడు చేయాలంటే పంట అందేటటువంటి టైంలోనే చేయాలి. మన ఇండ్లలో అన్నం వండగానే దాన్ని దేవుడికి ఆరాధన చేయడం, పెద్దల కోసం ఏదో కొంత తర్పణాదులు చేయడం ఎట్లాగైతే చేస్తుంటామో, ఇది వేదం తెలిసినవాడు, మంత్రాలు వచ్చినవాడు వైదికంగా మంత్రపూతంగా చేస్తాడు. రైతులు మొదలైనటువంటి వాళ్ళకి అవి నేర్చి వాటిని చదివేటంత సమయం ఉండదు కనుక అతనికి కూడా ఆ రకమైన దోషం అంటడం అది లోకానికి క్షేమం కాదు కనుక అతని దోషాన్ని కూడా నివారింపచేయాలి. దానికోసం మన వాళ్ళకు మంచి పండగ పెట్టారు. ఆ పండగ సంక్రాంతి. సంక్రాంతి నాడు సాధారణంగా మన వాళ్ళంతాను ఇండ్ల ముందర పిడకలతోటి పొయ్యిలు వెలిగించి దాంట్లో పాలు కాస్తూ ఉండడం, దాంట్లో రకరకాలైన కొత్త ధాన్యాలు, కొత్త నువ్వులు, కొత్త కూరలు ఇవన్నీ వేసి ఉడికిస్తారు. బంధువులందరినీ పిలుచుకుంటారు, వాళ్ళందరికీ పంచుతారు, వారందరితో కలిసి తింటారు. పంటలు ఇంట్లోకి వచ్చేటటువంటి రోజులు కదా, తమకుండే సమృద్ధిని చూపిస్తారంతా. ఇండ్ల ముందర ధాన్యపు కంకులన్నింటినీ కూడా తగ్గ తోరణాల కింద వేలాడదీస్తారు. తమకుండే సంపదని వారు ఆ రకంగా చూపించుకోవడంతో పాటు భూత దయ దాంట్లో ఇమిడి ఉంది. తిరిగేటటువంటి ఎగిరేటటువంటి పక్షులకి మొదలైన వాటికి ఆహారంగా ఆ కంకుల్ని వారు అందిస్తారన్నమాట.
అలాగే బంధువులందరితో కలిసి పంచుకోవడం కోసం ఇండ్ల ముందర ఆరగింపులు చేస్తారు. ఈ ఆరగింపులు దేవతలకి చేస్తారు, పితృదేవతలకి, ఋషులకి, వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేస్తారన్నమాట. అర్థాత్ ఆ చేసేటటువంటి పంట ఇంటికి రాగానే ఆ వచ్చినటువంటి పంటను మొట్టమొదట ప్రకృతిలో ఉండేటటువంటి దేవతలకి ఆరగింపు చేయడం, నైవేద్యం చేయడం, తద్వారా ప్రకృతి యందు ఒక రకమైనటువంటి దైవ భావం, ఒక రకమైనటువంటి ఆరాధ్య భావం. దాంతోపాటు పితృదేవతలకి వాటిని అర్పిస్తారు. చుట్టూ ఉండే అతిథిని దేవతలుగా భావిస్తారు. ఇండ్లకు వచ్చేటటువంటి రకరకాలైనటువంటి కళలు ప్రదర్శించేటువంటి వ్యక్తులు, డూడు బసవన లాంటి వాళ్ళంతా వస్తుంటారు, వాళ్ళందరికీ సత్కరిస్తారు. ఎవరో కొంతమంది దాసరులు వస్తుంటారు పాటలు పాడుకుంటూ, వాళ్ళకి సత్కరిస్తారు. అడిగిన వాడికి లేదనకుండా దానం చేయడం, ధర్మం చేయడం. గోదాదేవి చెప్తుంది ఈ విషయాన్ని తిరుప్పావైలో, అయ్యము పిచ్చయం ఆందనయం కైకాట్టి ఉయ్యుమారిండి అంటుందన్నమాట. అంటే దానము ధర్మము కూడా చేతికి అందినంత వరకు, చేతనైనంత వరకు లోటు లేకుండా అందరికీ కూడా అందించి, అందించడం కూడా ఏదో మేం చేస్తున్నాం అనే రొమ్ము విరిచి గర్వంతో కాకుండా అది మా శ్రేయస్సు కోసం ఈ రకంగా వినియోగం చేసేటువంటి ఒక అదృష్టం మాకు కలిగిందే అనేటటువంటి ఒక ధార్మికమైనటువంటి బుద్ధితోటి మేము చేస్తాం అంటుందన్నమాట. అలాగే ఈ ధనుర్మాస కాలంలో కానీ అయిన తర్వాత కానీ వచ్చేటటువంటి వాడు ఎవరైనా సరే వచ్చి అడిగితే లేదు అనేటువంటి ప్రశ్న ఈ కాలంలో మన వాళ్ళలో ఉండదన్నమాట. ఇది దాతృత్వానికి ప్రతీక, తమకుండేటువంటి పంటని అందరికీ అందివ్వడానికి ప్రతీక, అతిథులకి ఇవ్వడానికి ప్రతీక. దాంతోపాటు అల్లుళ్ళని పిలుచుకుంటారు. శ్రీరంగనాథుడికి ఆ వేళ చేసినటువంటి సత్కారాన్ని భావన చేస్తూ సాధారణంగా చాలా మంది అల్లుళ్ళని పిలుచుకుని ఈ కనుమనాడు వాళ్ళందరినీ కూడా సత్కరించడం, సన్మానించడం ఇవన్నీ చేస్తుంటారనమాట. ఇలాగా రైతులకి ఏర్పడేటటువంటి దోషాన్ని కూడా తొలగించడం ఒక పండగగా పెట్టారు మన వాళ్ళు. ఉత్తరాయణం ప్రారంభించే కాలం అది ఆరంభమైంది. ఈవేళ ఆ సంక్రాంతి లక్ష్మిని మనమంతా కూడా సేవిస్తూ మన ఇళ్లలో పుష్టిని మనం చూసి కేవలం మనమే ఆనందించడం కాక మన చుట్టూ ఉండే వారికి కూడా దాన్ని పంచుకుని వాళ్లతో పాటు సుఖిస్తూ తద్వారా మన ఆర్జనలో ఏర్పడేటువంటి దోషాలను తొలగించుకుంటూ ఆనందంగా ఉల్లాసంగా అడుగు జీవితంలో ముందుకి వేయగలిగితే ఈ సంక్రాంతి పండుగ మనం చేసుకున్నటువంటి ఫలితాన్ని తప్పకుండా మనం పొందగలుగుతాం. ఈవేళ అది మన అదృష్ట విశేషం చేత సంప్రాప్తించింది. తత్ వైభవాన్ని మనం మన వారందరితో కలిసి అనుభవిస్తాం. జై శ్రీమన్నారాయణ.